ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. అది నిన్ను పెళ్లి చేసుకోవాలన్నా, అది నీ పెళ్ళం కావాలన్నా, ఈ ఆస్తి మొత్తం మన చేతికి రావాలన్నా నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి. ఏం చేద్దాం అత్త? అది నిన్ను పెళ్లి చేసుకోమంటే సావనన్న చత్తది కానీ నిన్ను మాత్రం పెళ్లి చేసుకోదు. మీ మామ దేశం నుంచి రాకముందే అది నీ పెళ్ళం కావాలి. అట్లా కావాలంటే నేనేం చేయాలి? దాన్ని నువ్వు లొంగ తీసుకోవాలి. అట్లయితే దాన్ని పెళ్లి చేసుకోనికి ఈ ఇంటి మొకాన ఎవరు రాడు. అది సచ్చినట్టు నిన్నే పెళ్లి చేసుకుంటది. సరే అత్త, అర్థమైంది. తర్వాత అంతా నేను చూసుకుంటా. అరే, నువ్వు చేసేది ఇక్కడ జరిగిందనుకో, నా మీదికి బదనం వస్తుంది. ఊరందరూ నన్ను అపార్థం చేసుకుంటారు. దాన్ని నీ ఎంబడి పంపిస్తా. నీ ఇష్టం వచ్చింది చేసుకో. ఉన్నవానే ఓ దరిద్ర మొకందనా, ఏం చేస్తానవే? ఇంట్లో పని చేసుకుంటానా చిన్నమ్మ? పని వచ్చినాక చేసుకుందువు. ముందు దుకాణంలోకి పోయి సామాన్ దేపో. నాకు ఇంట్లో పని ఉంది చిన్నమ్మ, తర్వాత పోతా. ఏందే తర్వాత పోయేది? ఎప్పుడైనా సామాను పోయేది నువ్వే, ఏ పనున్నా చేసేది కూడా నువ్వే. వచ్చినాక చేసుకుందువు గాని నా మేనల్లుడు దుకాణంలోకి తీసుకుపోతాడు. ఆంతో పోయి సామాన్ దేపో. నేను ఒక్కదాన్ని పోయి తీసుకొత్తది చిన్నమ్మ, నేను పోతా. ఏయ్, చెప్తా అర్థం కాదా? వాంతో పోయి తీసుకొని రాపో. అరే పోరా. ఏమేం స్వప్న, పోదాం పా దుకాణాలకు. నిన్ను నేను తీసుకెళ్తా దా. ఏందే? ఓ ఇగో ఉన్నావా? ఏం చేస్తున్నావు ఇంట్లో? అడుగుతాకెళ్ళు. ఏమైంది? మా చిన్నమ్మ గురించి నీకు తెలియదా అనే? అది లొల్లి పెట్టినప్పుడు ఆళ్ళ మనం పోతే విలువ లేకుండా అయింది. ఇప్పుడు మళ్ళీ విలువ తీసుకుందామా? పోని మళ్ళీ ఏమన్నా వేసుకొని. ఎందుకు అట్లా అంటాను? అట్లా మాట్లాడటానికి నీకు మనసు ఎట్లా వచ్చింది? సప్నక్కను బాధించే తీరు, గుంపించే తీరు నీకు తెలియదా? ఆ అత్తమ్మ పెట్టే బాధలకు ఇంకోళ్ళు అయితే ఎప్పుడో జద్దురు. అత్తమ్మ కడుపున పుట్టిన బిడ్డ అయితే గిట్లనే చూసుకున్నా. ఆమె సవతి బిడ్డ అయినందుకే కదా ఆమెనంతా చిత్రహింసలు పెడతాంది. చిన్నమ్మ లొల్లి పెట్టినప్పుడు అలా అడ్డం పోతే నన్ను ఎప్పుడైనా లెక్క వేసింది నానే. దాని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. దాని మాటలేని ఎవడన్నా దాన్ని గొలవ దొక్కుతాడా అనే? మనం పోయి ఆపినాం అనుకో, ఆ కోపంతో ఇంకా నాలుగు ఎక్కువ కొడుతుంది. మనం కొట్టించినట్టు అవుతుంది. నా చెల్లెకు భూమి మీద నూకలు ఉంటే బతుకుతుంది, దాని చేతులు సచ్చే బాగుంటే సత్తది. నా చిన్నమ్మ మనం చెప్పినంత మాత్రాన అది మారది, అది వినది. నువ్వు సక్క ఇంట్లోకి నడు నడు. మధు చెప్పరా? ఏం లేదురా, చెల్లె బావ ఇద్దరు పొలం కాడికేండ్లు. నేనే తోచగా చెరువు కట్టుకొచ్చిన. నీకు తెలుసు కారా నాకు నేచర్ అంటే ఎంత ఇష్టమో. అట్లా నేచర్ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీద్దామని వచ్చిండ్రా. అవురా, తీస్తే మనకి ఉపయోగపడతాయి కారా ఏదైనా డిజైన్ చేసేటప్పుడు.
ఏమోరా 2 రోజులు ఉండి అసలు నాకు అన్నం తినబుద్ధి తెలియదు, ఏం మనసు పడతలేదురా. అరే మధు, నేను ఒక అమ్మాయిని చూశాను రా, తనే ఊకే గుర్తుకొస్తుందిరా నాకు. మనం దుకాణంలోకి పోయేతోవా ఊళ్ళకెళ్ళి కదా, నువ్వు గిట్లకెళ్ళి తీసుకొస్తానవేంది? ఇది షార్ట్ కట్. షార్ట్ కట్ ఆపో, నన్ను ఇంటికి తీసుకుపో. నోర్మై అన్ననా? నన్ను ఇంటికి తీసుకుపోతావా తీసుకుపోవా? నోర్మై, ఫస్ట్ బండి దిగు. నన్ను ఇంటికి తీసుకుపో. నన్ను ఇంటికి తీసుకుపో. రావే. అరే మాటలు నాస్తున్నాయి, ఎవరో పిలిచినట్టు అనిపిస్తుంది కానీ ఇవ్వలేదు. చెరువు అయితే ఫోటోలు ఇస్తాను. అరే ఎవరో వెళ్తున్నారు, ఇవ్వలేరు. ఈ అమ్మాయి మాటలు ఎక్కడి? అరే అరే ఇవ్వనిదిరా, నువ్వు అమ్మాయిని తీసుకెళ్తాను రా. ఇవ్వనిరా మధ్యలో నీకెందుకురా? అది నా ప్రాపర్టీరా, నా ఇష్టం, నేనేమన్నా వేసుకుంటా, నీకెందుకురా? దుబ్బాయ్ ఏంద్రా అమ్మాయిని బలవంతం చేస్తావారా? రే ఇంకొకసారి ఈ అమ్మాయి జోలికి వస్తే ఊపిరి తీసుకోవడానికి ఈ భూమినే ఉండవు బిడ్డ. సారీ మేడం, మీరు అడగకుండానే మీరు చేయి పట్టుకున్నా. అయినా ఎవడాడు నిన్నెందుకు బలవంతం పెడుతుండు? మీరు ఎందుకు వచ్చింది ఇక్కడికి? ఆయన మా చిన్నమ్మల మేనల్లుడు, నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. మా చిన్నమ్మ ఆస్తి కోసం నన్ను ఆయనకి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది, కానీ నాకు ఆ పెళ్లి ఇష్టం లేదు. అందుకే నన్ను ఎట్లా నన్ను బలవంతం చేస్తే ఊళ్ళో ఎవరు పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారని ఇట్లా చేసిండు. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీరు టైంకి వచ్చి నా మాన ప్రాణాలు కాపాడకపోతే నా బతికేమైపోయేదో. అయ్యో ఏడవకండి, నాకు నీ పరిస్థితి నీ ఫ్యామిలీ గురించి అంతా తెలుసు. మా చెల్లె చెప్పింది నాకు. ఆమె మీ సౌతి తల్లట కదా? అవును, మా అమ్మాయి అనిపోయినాక నాకు తల్లి లెక్కలు ఉంటదని మా నాన్న మళ్ళా పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆమె ఆస్తి కోసం నన్ను రాక్షసు లెక్కల పీక్క తింటుంది. ఏడవకండి, ఈ రోజు నుండి మీరు ఏడ్చే రోజు మళ్ళీ రాదు. నన్ను మా చిన్నమ్మాల మేనలునికి ఇచ్చి పెళ్లి చేసేదాకా ఊకోదు. నాకు ఈ బాధలు పోవు. ఆ పెళ్లి జరగది, మీరు ఏడ్చే రోజు మళ్ళీ రాదు. మీరేమంటారో నాకు అర్థమైతలేదు. ముందు ముందు అన్ని అర్థమవుతాయి. మీరు వెళ్ళండి, జాగ్రత్త. నేను అది మాట్లాడుకుంటా అంటే వాడెవడో వచ్చి నన్ను కొట్టి దాన్ని తీసుకొని పోయిండే. వాడెవడో నాకు తెలీదు, కానీ వాడిని కొట్టుడు చూస్తా అంటే
దానికి వానికి ఏదో సంబంధం ఉంది అనిపిస్తుంది. ఎటువైనవే ఎవడేవాడు వాంతోని ఎటు తిరగవేనవే వానికి నీకు ఏ సంబంధమే చిన్నమ్మ నా మేనల్లుని కాదని నువ్వు వాంతో ఎట్లవేనవే ఎట్లవేనవే వాడెవడో నా మేనల్లుని కొట్టాడా వానికి ఎంత ధైర్యం వానికి నీకేం సంబంధం చెప్పు చెప్పే చెప్పు చెప్పు నిజంగా చెప్తాను చిన్నమ్మ ఆయన ఎవరో నాకు తెలియదు నీకు దండం పెడతాను నమ్ము చిన్నమ్మ ఎవడో తెలియందే నా మేనల్లుని మీద చెయ్యట్లేస్తాడే వాడు వాని చెయ్యి పట్టుకొని నువ్వు ఎట్లా వేనవే చెప్పు చెప్తే నాకే పాపం తెలియదు చిన్నమ్మ నేను నిజమే చెప్తాను ఎవరో నాకు తెలియదు చిన్నమ్మ నీకే పాపం తెలియదంటే నేను ఎట్లా నమ్ముతాను? ఆ? చెప్పు చెప్పు దానికి ఏమన్నా అయితే మన మీదికి వస్తుంది. ఇంట్లో మనమే ఉన్నాం, అట్టిగా మనం బదనం పాలవుతాం. దాని సంగతి నేను చూసుకుంటా. దాన్ని ఇంట్లోకి పోని. ఏ పోవే ఏడ చచ్చింది ఇది ఏం చేస్తానవే చిన్నమ్మ ఏం చేస్తానవు బట్టలేండెత్తాను చిన్నమ్మ. నేను గీ లక్ష్మక్కలింటికి పోతానా అచ్చ వరకు ఇంట్లో పని చేసి బువ్వ కూరండి నిన్న అంగట్ల తెచ్చిన అల్లం వెల్లిపాయ రోట్లేసి రుబ్బి పెట్టు. రోట్లు ఎందుకు చిన్నమ్మ మిక్సీ ఉంది కదా. ఆహా మిక్సీలో దంచుతావా మిక్సీ ఏమన్నా నువ్వు కట్టం చేసి సంపాదించినవానే మిక్సీలో వేసి రుబ్బుతావా పెయ్యి నొయ్యకుంటా రోట్లనే దంచాలే అర్థమైతుందా. సరే చిన్నమ్మ రోట్లని దంచుతా. రోట్ల దంచితే పెయిన్ వస్తుందా నేను లేనని మిక్సీ ముట్టినామనుకో మట్టలు ఇరుగుతాయి. చెల్లే చెల్లే ఎవరు అక్క? అక్క ఎన్ని రోజులైతుంది అక్క నిన్ను చూసి మంచిగా ఉన్నావానే మంచిగా ఉన్నానే నువ్వెట్లున్నావు మంచిగా ఉన్నా అని చెప్పడానికి సంతోషంగా లేనక్క బాధతో ఉన్నా అని చెప్పుకున్నంత మాత్రాన తీరేవి కాదక్క నా కష్టాలు ఉన్నా అంటే ఉన్నా అంతే బతికున్నా అట్లెందుకంటానవే చెల్లె పరిస్థితుల వల్ల నీకు దూరంగా ఉండాల్సి వచ్చింది నువ్వెప్పుడు మా మనసుకు దగ్గరే ఉంటావే ఎట్లున్నావా అని చూసిపోదామని వచ్చినాం సావుకు బతుకుకు మధ్యలో పోరాటం చేసుకుంటా సచ్చుకుంటా బతుకుతానక్క అట్లెందుకు మాట్లాడుతున్నావు చెల్లె మేము ఉండంగా నీకేమైతుందే ఏడవకు మేము లేమా అయ్యో మిమ్మల్ని బయట నిలబెట్టే మాట్లాడుతున్నా బా లోపలికి కొనరారు రా బాబా కూసోవే అక్క అక్క మీరు కూసోరే నేను నీళ్ళు తీసుకొస్తా నీకు ఆమె ఎడితే నువ్వు కూడా ఎడతావా ధైర్యం చెప్పాలి కానీ చాలా రోజుల తర్వాత దాన్ని చూసేసరికి నాకు కూడా దుఃఖం
ఎటు పోయింది రాక్షసి? ఇంట్లో లేదా? లేదక్క, బయటికి పోయింది. బాబు ఫోన్ చేస్తాడా చెల్లె? చేత్తండక్క. నాకు కూడా మొన్న ఫోన్ చేసిండు, మస్తు బాధపడతాండు. సాతగాను వయసులా గంత దూరం ఉండు ఎందుకే బాబు, చెల్లెని చూసుకుంటా ఇంటికాడనే ఉండొచ్చు కదా అన్న. నేను ఇంటికత్తే చిన్నమ్మ నన్ను తృప్తి ఉండనియదు బిడ్డ, తిన్నా తినకున్నా నేను ఈయనే ఉండు నా ఏమంటాను. నేను పైసలు సంపాదించే మిషన్ అయిపోయినా మీ చిన్నమ్మ నన్ను అట్లనే చూస్తుంది అంటాను. ఇవన్నీ చెప్పుకుంటా మస్తు బాధపడతాండే. నాకు తల్లి లేని లోటు తీర్చాలని బాబు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడే, కానీ పరిస్థితులు ఇక్కడ దాకా వస్తాయని బాబు అనుకోలే. బాబు అక్కడ, నేను ఇక్కడ, బాధ తప్ప మాకు ఇంకేం మిగలలేదక్క. ఇంకెన్ని రోజులు చెల్లె ఇట్లుంటావు? మేము ఒక మంచి అబ్బాయిని చూస్తాం, పెళ్లి చేసుకోవే. ఏందక్క పెళ్ళ? అదే నేను పెళ్లి చేసుకోను. ఏ అబ్బాయి వద్దు, నేను పెళ్లి చేసుకోనక్క, చేసుకోను. ఏందే స్వప్న, పిల్లనైనా అంత భయపడుతున్నావు? ఏమైంది? బావా అది ఏమైంది? నేనెవరిని పెళ్లి చేసుకోవద్దని నన్ను కొట్టింది. నేనెవరన్నా పెళ్లి చేసుకుంటే నా మీద నిందలు ఎత్తానని, అనుమానం పాలు ఎత్తానని అన్ని మాటలు అన్నదక్క. చిన్నమ్మ అల్లుని కాకుండా నేను వేరెవరిని పెళ్లి చేసుకున్నా వాళ్ళని చంపి నా మీద నిందెత్తాని నన్ను బెదిరించిందక్క. నేనెవరిని పెళ్లి చేసుకోను. నిన్ని బాధలు పెడుతుందా? అది మనిషి కాదే, మనిషి రూపంలో ఉన్న రాక్షసి. అయినా మమ్మల్ని కాదని దాని మేనల్లునికి నిన్ను ఇచ్చి ఎట్లా పెళ్లి చేస్తుందో మేం చూస్తాం. బాపు రాకుండానే చేస్తుందా? బాపు వచ్చినాక ముందుండి నేను మాట్లాడతా. అద్దక్క, నా గురించి చిన్నమ్మ దగ్గర నువ్వు మాట్లాడితే నిన్ను లేనిపోని మాటలని బాధ పెడుతుంది. మీరు బాధపడడం నాకు ఇష్టం లేదక్క, వద్దు. నాకు ఈ బాధలు ఎప్పుడుండేటి అక్క. అయ్యో, మీరు వచ్చి ఇంతసేపు అయినా నేను కనీసం ఛాయ్ కూడా తీసుకురాలే. బావా అక్క మీరు కూర్చోరి, నేను ఛాయ్ తీసుకొస్తా. వద్దే, కూర్చో. లేదు బావా, మీరు మొదటిసారి ఇంటికి వచ్చిర్రు, నేను ఛాయ్ తీసుకొస్తా, కూర్చోరి. ఏంది దాని పరిస్థితి? గింత దారుణంగా ఉన్నదా? అది చెప్పేదాకా నాకు కూడా అర్థం కాలేదు. ఏందే నేను లేంది చూసి వీళ్ళని ఇంటికి రమ్మని వీళ్ళకు షాయలు నీళ్లు ఇచ్చుకుంటా నా గురించి లేనిపోని అని నూరిపోతానవానే? అది కాదు చిన్నమ్మ, అక్క వాళ్ళు. పోయి నోర్మి. చిన్నమ్మ నా ముందే కొట్టావా చెల్లని? ఏయ్, నీకేం హక్కుందని నా ఇంటికి వచ్చినవే? అట్లెందుకు మాట్లాడుతున్నావు చిన్నమ్మ? అది నా అక్క, నన్ను చూసిపోదామని ఇంటికి వచ్చింది. అక్క అయితేందే నేను లేనప్పుడు వీళ్ళ ఇంటికి రప్పించుకొని మా చిన్నమ్మ గిట్లా మా చిన్నమ్మ గట్లా అని నా మీద లేనిపోని అని చెప్తాను వాన వీళ్ళకు. అసలు ఎవరైంది నా ఇంటికి వచ్చడానికి? అయ్యో అట్లా అనుకుని చిన్నమ్మ, నాకు తోడ పుట్టినోళ్ళు లేకపోయినా నన్ను అంతకంటే ఎక్కువ చూసుకుంది మా అక్క. ఇది నా పెద్దమ్మ బిడ్డ, నేను ఎట్లున్నానో ఏమో అని చూసిపోతానని వచ్చింది చిన్నమ్మ, అంతే. ఆహా, చూసిపోతా నచ్చిందా? నీకేం పుట్టిందే? మంచిగానే ఉన్నావు కదా, తింటలేవా ఉంటలేవా? లేకపోతే నిన్ను రోజు కూలికి పంపిస్తానా, కైకిలు పంపిస్తానా, లేకపోతే మొద్దులు మోయ పెడతానా? రోజు పని చేసుకొచ్చి నాకు ఇవ్వమని సంపాదించుకరమ్మని రాష్ట్ర రంపాన పెడతానా? తెలుస్తుంది చిన్నమ్మ, నువ్వు ఎంత మంచిగా చూసుకుంటానవో. ఏ నువ్వెవతివి నాతో మాట్లాడడానికి? అట్లా మాట్లాడకూరి చిన్నమ్మ. నేను చెల్లెని చూసిపోతానని వచ్చిన.
ఓహో చూసిపోతా అని వచ్చినవా లేకపోతే తీసుకుపోతా అని వచ్చినవో? ఏం మాట్లాడతాను చిన్నమ్మా? నేనెందుకు తీసుకుపోతా? నీకు పెళ్ళై గిన్నేళ్ళు అవుతుంది. ఓ పిల్ల లేకపాయే, ఓ చెల్ల లేకపాయే. దీన్ని తీసుకుపోయి నీ మొగనికిచ్చి లగ్గం చేసి నీకు సవితిని తెచ్చుకుందాం అనుకుంటానవానే? నాకు తెలిసే మీ ఇగమాతులన్నీ. మొత్తమా ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడినా మర్యాద ఉండదు. వయసులో పెద్దదాని అనుకుంటున్నా. చిన్నమ్మ, నువ్వు అనుకున్నంత నీచానికి మేమేమి ఇంకా దిగజారలేదు. నువ్వు అన్నట్టు మాకు పిల్లలు కాకపోతే బయట నుంచి తెచ్చుకొని సాదుకుంటాం గానీ నీలాంటి దరిద్ర ఆలోచనలు మాకు రావు. అయినా నువ్వు ఇన్ని మాటలన్నా తల్లి తర్వాత తల్లివని ఇంతసేపు ఓపిక పట్టినా. ఇంకా మీద ఒక్క మాట మాట్లాడినా నీ విలువ పోగొట్టుకుందానివైతో. నా విలువ గురించి తర్వాత మాట్లాడుదువే. నువ్వేం మాట్లాడాలన్నా ఇంట్లోకెళ్ళి బయటికి నడిచి మాట్లాడు. ఏయ్ అసలు ఏం జరుగుతుందో ఇట్లా నాకేం అర్థమైతలేదు. మనం ఉన్నప్పుడే ఇంత బాధ పెడుతుందంటే మనం లేనప్పుడు ఇంకెంత హింస పెడుతుందో కదా. ఛీ! అది బాధపడితే దానికి ధైర్యం చెప్పుడు తప్ప మనం ఇంకేం చేయలేమండి. నేను మాట్లాడతానే దాంతో. అద్దు బాబా అద్దు. నా గురించి చిన్నమ్మతోటి మీరు మాట్లాడి మీ విలువ మీరు కోల్పోకుర్రి బాబా. ఇప్పటిదాకా చిన్నమ్మ మిమ్మల్ని అన్న మాటలకు నన్ను క్షమించండి అయ్యో బాబా. స్వప్న, అక్క నన్ను చూసిపోదామనద్దే మిమ్మల్ని ఇంత బాధ పెట్టి పంపిస్తాననే అక్క. నన్ను క్షమించర్రే. అంత మాటనికి చెల్లె. చెల్లె, చిన్నమ్మ నిన్ను ఎంత బాధ పెట్టినా ఎంత హింసించినా బాపొచ్చేదాకా ఓర్చుకోవే. బాధ భరించలేనని ఏ అగత్యం చేసుకోకే. చేసుకోనని నాకు మాట ఇయ్యవే. బాపొచ్చేదాకా నేనే చేసుకోలే.